తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 20 గుంటూరు శనివారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 23 ఒంగోలు మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 24 బాపట్ల బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం వి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్, సర్వీస్ రోడ్, NH216 బైపాస్, సూర్యలంక ఫ్లైఓవర్ పక్కన, బాపట్ల. ప్రార్థనా శక్తి క్రిస్మస్ ఆరాధన డిసెంబర్ 25 గురువారం ఉదయం 10 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్, జుబ్లీ బస్టాండ్ దగ్గర, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 26 కడప శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, RTO ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 27 నంద్యాల శనివారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 29 జంగారెడ్డిగూడెం సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం దండమూడి రామలక్ష్మి కళ్యాణ మండపం, కరాటన్ జంక్షన్, జంగారెడ్డిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 30 ఖమ్మం మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి వాచ్ నైట్ సర్వీస్ డిసెంబర్ 31 బుధవారం రాత్రి 9 గంటల నుండి. స్థలం NRC గార్డెన్, పిల్ల నంబర్ 843, ముసాపేట్, కుకట్పల్లి. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యోబు గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. యోబు గ్రంథం 8వ అధ్యాయము 22వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తున్న గొప్ప మాట, అయితే ఇంకను ఆయన నీకు నోటి నిండా నవ్వు కలగజేయును, ప్రహర్షముతో నీ పెదవులను నింపును. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ఎంత అద్భుతం అనమాట. అయితే ఇంకను ఆయన నీకు నోటి నిండా నవ్వు కలగజేయును. నవ్వు అనేది చాలా రకాలు ఉంటాయి. ఏదైనా వ్యక్తి విషయంలో మాట్లాడుతూ అందరూ నవ్వుతున్నప్పుడు మనం స్మైల్ ఇస్తాం. అది మామూలు యాక్టింగ్ స్మైల్ ఉంటుంది. ఎవరైనా హాయ్ చెప్తే మనం స్మైల్ ఇస్తాం, నవ్వుతున్నట్టు మంచిదని అంటాం. కానీ ఇదంతా మోసం అన్నమాట. భయంకరమైన యాక్టింగ్ స్మైల్ మనలో బాగా ఎక్కువ ఉంటుంది. ఇలాగ యాక్టింగ్ స్మైలే తోటే జీవితం అయిపోయింది. ఇది నువ్వు కొన్ని సమయాల్లో నా హృదయం ఎంత నెమ్మదిగా ఉంది, దేవుడు ఎంత గొప్ప సంతోషం ఇచ్చాడు, నా నోటి నిండా నవ్వు ఉన్నది అనే రోజు ఎప్పుడైనా నేను చెప్తానా, నేను అనుభవిస్తానని అనుకున్నావు కదా. దేవుడు ఇది నాన్న నీకు తెలియపరుస్తున్నది ఏంటంటే, నీ నోటి నిండా ఇంకా నీ నోటి నిండా నవ్వు కలగజేస్తున్నాడు. ఏ నవ్వు లేదు, ఎప్పుడు ఏడిపోయి అందరి ముందు నవ్వుతున్నట్టున్నావు. గుండె నిండా కన్నీళ్ళున్నాయి నీకు. నీ గుండె ఎట్లుందంటే ఒక లేక్ లాగా ఉంది, పెద్ద చెరువులాగా ఉంది. పెద్ద పర్వతాల మధ్య చెరువు ఎలాగా నిండి ఉంటుందో లోతుగా, పైకి ఎవరికి చెప్పుకోకుండా ఒంటరిగా ఉండి నలిగిపోతున్నావు కదా. ఎన్ని కష్టాల్లో భరిస్తున్నావు, నీలో నీవే కుమిలిపోతున్నావు. పైకి మంచిగా రెడీ అవుతున్నావు, అందరూ ఎదుట నవ్వుతున్నట్టున్నావు, కానీ అది నీ నోటి నిండా లేని నవ్వు అది. కానీ ఈ దినము దేవుడు నీకు ఇస్తున్న గొప్ప మాట, అయితే ఇంకనూ నీ నోటి నిండా ఆయన నవ్వు కలగజేయును. నీ నవ్వు ఎలా ఉంటుందంటే నీ ఎముకలు బలపరచబడతాయి. నీవు నవ్వుతూ ఉంటే అది గుండెలో నుండి, హృదయంలో నుండి, అంతరాత్మలో నుండి, ప్రాణంలో నుండి లెగిసి వస్తుంటే, నీవు నవ్వుతుంటే నీ ఫేస్ అంతా కూడా ఒక గ్లో వచ్చేస్తుంది అనమాట. అదే సమయంలో పెదవులు కూడా ప్రహర్షముతో నింపబడేటట్లు దేవుడు చేస్తాడు. మన పెదవులు కూడా మన హ్యాపీనెస్ని బట్టి లిప్స్ కూడా ఒక డిఫరెంట్ గ్లో వచ్చేస్తుంది.
అదే కష్టకాలం ఎక్కువైపోయి బాధలు ఎక్కువైపోయినప్పుడు ఆ లిప్స్ కూడా ఎంత లిప్స్టిక్ వేసినా కానీ అవి బ్లాక్ 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 అయిపోతాయి. నువ్వేమి లిప్స్టిక్ వేసినా వేయకపోయినా, ఫేస్కి ఏమి రాసినా రాయకపోయినా, దేవుడు నీ పట్ల నువ్వు ఊహించలేని గొప్ప కార్యం చేసినప్పుడు శరీరంలో నుండి ఒక బలమైన గ్లో వస్తుంది. అది లోకంలో ఎక్కడ ఏ సౌందర్య పోషకుడు కూడా తీసుకురానంత సౌందర్యం వస్తుంది అనమాట. అంటే ఏడుస్తున్నావు, తరమబడుతున్నావు, నా బ్రతుకు ఇట్లాగా అయిపోయింది, ఈ చెర నుండి నేను ఎలా బయటపడాలి అని అనుకుంటున్నావు, అయినా దారి దొరకట్లేదు. కానీ ఈ యొక్క మాట దేవుడిస్తున్నాడు నీకు ఏంటంటే, ఆయన ఇంకనూ నీ నోటి నిండా నవ్వు కలగజేయును. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, యోబు గ్రంథము 8వ అధ్యాయం 22వ వచనంలో, అయితే ఇంకనూ ఆయన నీకు నోటి నిండా నవ్వు కలగజేయును, ప్రహర్షముతో నీ పెదవులను నింపును. మన పెదవులు ప్రహర్షముతో, మనలో నిజమైన దైవ కార్యం అనుభవిస్తున్నప్పుడు మన హృదయం సంతోషంగా ఉంటే మన పెదవుల్లోనే ఆ దైవకళ వస్తుంది, ఆ కన్నుల్లో దైవకళ వస్తుంది. ముఖం అంతా కూడా ఒక ఆత్మ సంబంధమైన ప్రతిబింబము. ఆమేన్. ఎప్పుడు చూడని ఆనందమును చూడబోతున్నావు. ఏంటి ఇంత శోధన, ఇంత గాయం తగిలేక నా బ్రతుకులో మరలా నవ్వు ఉంటుందా? ఎవరికి జరగని అన్యాయం నాకు జరిగింది, మళ్ళీ నేను నవ్వుతానా? నా బ్రతుకులో నవ్వు కూడానా అని అనుకుంటున్నావా? ఎస్. ఎంత శ్రమ కీడు అనుభవించావో అంత గొప్ప మేలు దేవుడు దాచిపెట్టాడు. నీ పాత జీవితం ఈ స్టోరీ క్లోజ్ అయిపోయింది. కొత్త ఆశీర్వాదం ప్రారంభమవుతుంది. అది ఈ దినము నుండే ప్రారంభమవుతుంది. నమ్ముతున్నావా? నీ నోటి నిండా యేసయ్య నవ్వు కలగజేయుచున్నారు. ఆత్మ మీకు తోడుండును గాక. ఆమేన్. మాది విజయనగరం జిల్లా. నా పేరు లక్ష్మి. యేసయ్య నామానికి వందనాలండి. నేను 2023 మే నెల నుంచి వస్తున్నామండి. మాకు ముఖ్యంగా మేము 7 నెలలు వచ్చామండి. 7 నెలల్లో మా పాప కన్సీవ్ అయిందండి. ఈ బాబు పుట్టాడండి. సంవత్సరంన్నర బాబుకి. ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించిన గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 20 గుంటూరు శనివారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 23 ఒంగోలు మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 24 బాపట్ల బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం వి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్, సర్వీస్ రోడ్, NH 216 బైపాస్, సూర్యలంక ఫ్లైఓవర్ పక్కన, బాపట్ల. ప్రార్థనా శక్తి క్రిస్మస్ ఆరాధన డిసెంబర్ 25 గురువారం ఉదయం 10 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్, జుబ్లీ బస్టాండ్ దగ్గర, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 26 కడప శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, RTO ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 27 నంద్యాల శనివారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. దేవుని నామానికి నా వందనాలు. మాది సాలూరు. నా పేరు మౌనిక. నాకు 2 ఆడపిల్లల తర్వాత మరి డాక్టర్ గారు ఏమించి నీకు మరి పిల్లలు పుట్టరమ్మన్నారు. ఎందుకంటే నేను మగబిడ్డ కోసం ఎదురు చూస్తున్నాను. కానీ డాక్టర్ గారు నాకు పిల్లలు పుట్టరన్నారు. అయినా సరే నేను దేవునికి ప్రార్థిస్తూ ఎదురు చూశాను. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత నాకు గర్భం తెరిచారు దేవుడు. అయినా సరే మా వీధిలో వాళ్ళందరూ మళ్ళీ 3వ పాప కూడా ఆడపిల్ల పుడితే ఏం చేస్తావని అంటే, నా దేవుడు నాకు ఉన్నారనుకొని నేను ప్రార్థించుకుండేదాన్ని. గుంటూరు పనికి వెళ్ళిపోయాను. అక్కడేంచి
ఇసాకయ్య గారి ప్రార్థన విని అక్కడికి కడుపుతో ఉన్న నేను ఆ ప్రార్థనకి వెళ్ళి ఆయనతో ప్రార్థన చేయించుకుని ఆయనకి నా సమస్య చెప్పుకున్నాను. అయ్యా నాకు 2 ఆడపిల్లలు, నాకు మగబిడ్డ కావాలని నేను ఎదురు చూస్తున్నాను. అయ్యగారు ప్రార్థన చేసి నీకు మగబిడ్డ పెడతారని చెప్పారు. ఆ విధంగానే నాకు మగబిడ్డని పుట్టారు, దేవుడు ఇచ్చాడు. దేవుడు సాక్ష్యం దీవించిన గాక. జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 29 జంగారెడ్డిగూడెం సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం దండమూడి రామలక్ష్మి కళ్యాణ మండపం, కరాటన్ జంక్షన్, జంగారెడ్డిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 30 ఖమ్మం. మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి వాచ్ నైట్ సర్వీస్ డిసెంబర్ 31 బుధవారం రాత్రి 9 గంటల నుండి. స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, పిల్ల నంబర్ 843, ముసాపేట్, కుకట్పల్లి. నా పేరు లక్ష్మి. నేను విశాఖపట్నం కంచరపల్లి నుండి వస్తున్నాను. 2023 నుంచి సన్నిధికి వస్తున్నాను. అయితే మా ఆయన రక్షించబడాలని నేను వస్తున్నాను. ప్రతి నెల పాప నేను వచ్చేవాళ్ళమే. మా పాప అడిగింది, ఇక్కడ చంటి బిడ్డలు చాలామంది చూసి, అమ్మ మనకి కూడా తమ్ముడు కానీ చెల్లి కానీ ఉంటే బాగుండు, ఇక్కడ చాలామంది ఉన్నారు అని అడుగుతుంటే ఒకసారి నేను ఆలోచించాను. కానీ నాకు ఒంట్లో బాగోదు, చాలా గ్యాస్ట్రిక్, అలాగే 4 అబార్షన్లు అవ్వాయి పాప పుట్టాక. కానీ ఇంత ఇలువైన దేవుడికి ఏమి ఇవ్వగలము? అదే ఒక కుమారుడు ఉంటే దేవుడి సన్నిధిలో పరిచర్య చేస్తాడు కదా, ఎప్పుడైనా సేవ చేస్తాడు కదా అని ఆలోచించాను. అయితే 2024 జనవరి నుండి నేను ప్రార్థన చేసేదాన్ని. దేవా నీ చిత్తమైతే ఆరోగ్యకరమైన శ్రేష్టమైన జ్ఞానమైన కుమారుడు కావాలి, సమయాలు వంటి బాలుడు అని. అలాగే జనవరి నుండి ప్రార్థన చేస్తూ ఉంటే ఒక సమయం వచ్చింది. ఎప్పుడు అంటే నాకు జూలై, ఆగస్టు, జూన్ ఈ మంత్స్లో నేను కన్సీవ్ అవ్వాలి, అలాగే ఏప్రిల్, మార్చిలో డెలివరీ అవ్వాలి. ఎందుకంటే నాకు అమ్మగాను అత్తగాని లేరు, మా పాపే నన్ను చూసుకోవాలి, సెలవుల్లో డెలివరీ అయితే బాబుని చూసుకుంటుంది కదా అని ఆలోచనతో జూన్లో రావడము, అయ్యగారికి చెప్పడము, అద్భుత రీతిగా నన్ను బ్లెస్ చేసి అరటిపండు ఇచ్చారు. అలాగే జూలై కల్లా నేను కన్సీవ్ అవ్వడము. అప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు చెక్ చేసి నీకు ట్యాబ్లెట్లు ఇస్తామమ్మా, ఇంకా కన్ఫర్మ్ చెప్పలేము అన్నారు. అయితే నేను మళ్ళీ అయ్యగారి దగ్గరికి వచ్చి ప్రేయర్ చేయించుకున్నాను. ఆగస్టు కల్లా నీ ఆశగల ప్రాణం తృప్తిపరుస్తాడమ్మ దేవుడు, నువ్వేమనుకుంటున్నావు అది జరుగుతుంది, నీ మనసు మంచిది అన్నారు. అలాగే మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే అద్భుత రీతిగా స్కాన్ చేయడం, బాగుందమ్మ లోపల బేబీ అని చెప్పారు. అలాగే మనసు గడిచాయి. 2025 ఏప్రిల్ 2 కల్లా అద్భుత రీతిగా నాకు కుమారుడు దేవుడు ఇచ్చాడు. అందుకు బట్టి దేవుడి నామానికి కృతజ్ఞతాస్తుతులు. నేను విత్తనం కూడా వేసుకున్నాను, 3 గ్రాములు విలువైన వస్తువు వేసుకున్నాను. దేవుడు నా పట్ల చాలా గొప్ప కార్యం చేశాడు. ఈ కార్యాన్ని బట్టి దేవుడి నామానికే సమస్త మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. అలాగే ఇసాకయ్య గారికి వందనాలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 20 గుంటూరు శనివారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 23 ఒంగోలు మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 24 బాపట్ల బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం వి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్, సర్వీస్ రోడ్, NH 216 బైపాస్, సూర్యలంక ఫ్లైఓవర్ పక్కన, బాపట్ల. ప్రార్థనా శక్తి క్రిస్మస్ ఆరాధన డిసెంబర్ 25 గురువారం ఉదయం 10 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్, జుబ్లీ బస్టాండ్ దగ్గర, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 26 కడప శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, RTO ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 27 నంద్యాల శనివారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. మాది విశాఖపట్నం అనిల అండి, మా మనవరాలు. మేము పెద్దవాళ్ళతో ఆదర్శ్ నగర్ నుండి వచ్చామండి. నేటికి 9 నెలలు నుండి అయ్యగారి దగ్గరికి వస్తున్నామండి. మాకు ఆ దేవుడు ఎంతగానో సహాయం చేశాడు. పాపది మానస్థితి అండి. కొద్దిగా అయ్యగారి దగ్గరికి వచ్చిన దగ్గర నుంచి మాటలు కొద్దిగా వస్తున్నాయండి.
మాకు రావాల్సిన డబ్బులు కూడా వచ్చాయండి. దేవుడికి స్పాన్సర్ చేసుకోవాలని అయ్యగారికి ఇద్దామని వచ్చామండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగాక. జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 29 జంగారెడ్డిగూడెం సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం దండమూడి రామలక్ష్మి కళ్యాణ మండపం, కరాటన్ జంక్షన్, జంగారెడ్డిగూడెం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 30 ఖమ్మం. మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనాశక్తి వాచ్ నైట్ సర్వీస్ డిసెంబర్ 31 బుధవారం రాత్రి 9 గంటల నుండి. స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, పిల్ల నంబర్ 843, ముసాపేట్, కుకట్పల్లి. దేవునికి వందనాలండి. సగాయి గారికి వందనాలండి. నా పేరు దీవెన, మాది కోరాడండి. అయితే నాకు వివాహం అయ్యి 4 సంవత్సరాలు అయ్యిందండి. గర్భఫలం అయితే లేదు. ఇలా ప్రార్థనా శక్తికి వచ్చి సగాయి గారి చేత ప్రార్థన చేయించుకున్నానండి. 7 నెలలు వచ్చానండి. 7 నెలల తర్వాత దేవుడు గర్భాన్ని తెరిచాడండి. 12 మగబట్టిని ఇచ్చాడండి. దేవునికి వందనాలు. సగాయి గారికి వందనాలండి. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 20 గుంటూరు శనివారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 23 ఒంగోలు. మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 24 బాపట్ల. బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం వి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్, సర్వీస్ రోడ్, NH 216 బైపాస్, సూర్యలంక ఫ్లైఓవర్ పక్కన, బాపట్ల. ప్రార్థనాశక్తి క్రిస్మస్ ఆరాధన డిసెంబర్ 25 గురువారం ఉదయం 10 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్, జుబ్లీ బస్టాండ్ దగ్గర, సికింద్రాబాద్. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 26 కడప శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, RTO ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 27 నంద్యాల శనివారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. మాది సామలకోట అండి. నా పేరు మణిదుర్గ. మా చెల్లికి పెళ్ళై 3 సంవత్సరాలు అయింది. పిల్లలు లేరండి. అయితే తను చెకప్ చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు నీటి పొడుగులు ఉన్నాయన్నారండి. అన్నాక అయ్యగారితో ప్రార్థన కూడా చేయించుకునేదానండి నీటి పొడుగుల కొరకు. అయితే నీటి పొడుగులు తగ్గినాయండి. ప్రెగ్నెన్సీ వచ్చిందండి. ప్రెగ్నెన్సీ వచ్చాక డిసెంబర్ 4కి డెలివరీ డేట్ ఇచ్చారండి. డెలివరీ డేట్కి ఇచ్చారని డెలివరీకి వెళ్తే అక్కడ ఆపరేషన్ థియేటర్లోని తల్లి బిడ్డ ఇద్దరు సీరియస్ చెప్పలేము, మీరైతే సంతకాలు పెట్టండి, అంగీకారం అయితే మేము ఆపరేషన్ చేస్తాము, తర్వాత మా బూచి కాదన్నారండి. అయితే దేవుడికి ప్రార్థన చేసుకున్నాను. తండ్రి నీ చిత్తం ప్రభా, దాటలు కానీ పరమ వైద్యుడు నీవు తండ్రి. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉంటే నేను సాక్ష్యం చెప్పకుండా ప్రభా నీ సన్నిధిలో అనుకున్నానండి. తల్లి బిడ్డ ఇద్దరు కూడా క్షేమంగా బయటకు వచ్చారండి. అలాగే మా అమ్మాయికి కూడా కడుపు నొప్పితో 4 రోజుల క్రితం బాధపడిందండి. ఎన్నో హాస్పిటల్ తిరిగాం కానీ తగ్గలేదండి. అయితే దేవుడికి ప్రార్థన చేసుకున్నామండి తైలం రాసి. అయితే పాప కూడా కడుపు నొప్పి స్వస్థత పడిందండి. దేవుడు చేసిన గొప్ప కార్యాలు బట్టి దేవుడికి కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటున్నాండి. ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించను కాక. జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 29 జంగారెడ్డిగూడెం సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం దండమూడి రామలక్ష్మి కళ్యాణ మండపం, కరాటన్ జంక్షన్, జంగారెడ్డిగూడెం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 30 ఖమ్మం. మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనాశక్తి వాచ్ నైట్ సర్వీస్ డిసెంబర్ 31 బుధవారం రాత్రి 9 గంటల నుండి. స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, పిల్ల నంబర్ 843, ముసాపేట్, కుకట్పల్లి. దేవుడికి వందనాలు, ఇసాక్ అయ్య గారికి వందనాలు. కానీ నా పరిస్థితి ఏంటంటే నాకు క్యాన్సర్ వచ్చిందని ఎవరికీ తెలియదు. స్కానింగ్ తీస్తే క్యాన్సర్ అమ్మా అని చెప్పారు. నీకు క్యాన్సర్ ఉన్నాయి కానీ నీకు 3వ స్టేజ్లో ఉన్నది, నీకు తగ్గడం కష్టము అని అనేసి అని అన్నారు. అందరూ చనిపోద్ది ఈవిడే అని అనేసి అనుకున్నారు ఇంటి అందరూ ఏడుస్తుండగా దేవుడి కృప ఎక్కడికి వెళ్తే తగ్గుతుంది, ఎంత డబ్బు అంటారు అంత డబ్బు మా దగ్గర లేదు, ఏడు చేయడం అనేసి ఇసాక్ అయ్య గారి కాడికి 7 నెలలు వస్తే తగ్గుతుంది
అని అనేసి మాకు ముందే తెలుసు. ఎస్ఐ గారికి ఇంత మునుపు 2 సార్లు వచ్చాను. నేను ఇక్కడికి వచ్చేసరికి బట్ట పరుచుకొని పడుకుండిపోయాను. నాకు మతే లేదు. ఇక్కడికి వచ్చేసరికి మతి లేకుంటున్నాను. ఆ మతి లేనిదాన్ని ఈ 9 నెలలు నన్ను సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి నడిపించారు. క్యాన్సర్ వ్యాధులు అయితే అమ్మ నీకు పర్వాలేదు అని డాక్టర్ గారు చెప్పారు. ఇప్పుడు 9 నెలల నుంచి ఎస్ఐ గారికి ప్రార్థనకు వస్తాను. నీకు ఏమవుదమ్మా, నీ క్యాన్సర్ పోతుంది, నీకు క్యాన్సర్ ఉంటుందేటని అయ్యగారు అన్నారు. అయ్యగారు అన్నట్టుగా నేను స్వస్థపడ్డాను. చిన్న సాక్ష్యం దేవుడు వాకు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 20 గుంటూరు శనివారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 23 ఒంగోలు మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 24 బాపట్ల బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం వి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్, సర్వీస్ రోడ్, NH 216 బైపాస్, సూర్యలంక ఫ్లైఓవర్ పక్కన, బాపట్ల. ప్రార్థనా శక్తి క్రిస్మస్ ఆరాధన డిసెంబర్ 25 గురువారం ఉదయం 10 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్, జుబ్లీ బస్టాండ్ దగ్గర, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 26 కడప శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, RTO ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 27 నంద్యాల శనివారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. నా పేరు రూత్ అండి. మా ఊరి పేరు అనకాపల్లి జిల్లా అండి. మాకవరపాలెం మండలం అండి, తామరం గ్రామం. మా ఆయన గారి పేరు రత్నాకర్ అండి. మా జీవితంలో ఎంతో మేలు చేశాడండి దేవుడు. నాకైతే చాలా నడుము నొప్పి వచ్చేసేదండి. నడుములో నొప్పి వచ్చేస్తుంటే వారము హాస్పిటల్కి వెళ్ళేదాన్నండి. న్యూరోకేర్ హాస్పిటల్కి వెళ్తే వారానికి 5,000 రూపాయలు అయ్యి, కానీ నాకు అస్సలు తగ్గలేదండి. డాక్టర్ గారండి ఏటండి నాకు తగ్గట్లేదు, నాకు ఎందుకు తగ్గట్లేదండి, ఇన్ని డబ్బులు అయిపోతున్నాయి, వారం వస్తున్నానంటే, నువ్వు అలా మందులు వాడుతూనే ఉండాలమ్మా, లేదంటే నీకు ఆపరేషన్ పడుతుంది, నీ నడుము వెన్నుపోసి పక్కకు పోయింది అని అన్నారండి. అయినా సరే నాకు ఇసకయ్య గారు ప్రార్థన చూసి ఇక్కడికి వెళ్తే నాకు బాగుంటుందేమో అలాగని నేను వచ్చానండి. వైజాగ్ వచ్చిన తర్వాత అయ్యగారితో తైలాభిషేకం చేయించుకొని నేను వెళ్ళానండి. నడుము నొప్పి అంతా కూడా పోయిందండి. పోయి నేను ఎంతో స్వస్థత పొందానండి. నేను ₹1 కూడా మా ఖర్చు పెట్టలేదండి. ఇంకా ₹1 ట్యాబ్లెట్ కూడా వేసుకోలేదండి. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత నా నడుము నొప్పి తగ్గిందండి. అలాగే నా భర్త కూడా నెలకి 9,000 అయిపోయాయండి. కిడ్నీ ప్రాబ్లం అండి, ఎక్కడ పడితే అక్కడే పడిపోయేవారండి. అయ్యగారు నోట్లోని కూడా తైలం వేసి తగ్గిపోద్ది పోవాలగనేసి అన్నారండి. నా భర్త ఈరోజు ఎంతో స్వస్థత పడ్డారండి. కిడ్నీ ప్రాబ్లం అయితే చాలా బాగా తగ్గిపోయిందండి. అయ్యగారు చెప్పే ప్రతి వాగ్దానం మా జీవితాల్లో ఫలింప చేస్తున్నాయండి దేవుడికి వందనాలండి. ఇసకయ్య గారికి వందనాలండి. చిన్న సాక్షిని దేవుడు దీవించునుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 20 గుంటూరు శనివారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 23 ఒంగోలు మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 24 బాపట్ల బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం వి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్, సర్వీస్ రోడ్, NH 216 బైపాస్, సూర్యలంక ఫ్లైఓవర్ పక్కన, బాపట్ల. ప్రార్థనా శక్తి క్రిస్మస్ ఆరాధన డిసెంబర్ 25 గురువారం ఉదయం 10 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్, జుబ్లీ బస్టాండ్ దగ్గర, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 26 కడప శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, RTO ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 27 నంద్యాల శనివారం. సమయం ఉదయం 10 గంటలకు.
స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. దేవుని నామన స్తోత్రములు. ఇసాక్ పాస్టర్ గారికి నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ ప్రార్థనకు 2024 సెప్టెంబర్ నెల నుంచి నేను ఈ ప్రార్థనకు వస్తున్నాను. గవర్నమెంట్ జాబ్ రావాలని ఇక్కడ సాక్ష్యాలు విని ఒక ప్రోగ్రామ్ స్పాన్సర్ చేశాను. అయ్యగారిని అడిగాను, అయ్యగారు నాకు గవర్నమెంట్ జాబ్ రావాలి అని చెప్పేసి అయ్యగారిని అడిగినప్పుడు అయ్యగారు కలుగును గాక అన్నారు. 7 వారాలు పూర్తయినాయి కానీ నాకైతే ఏ ఆన్సర్ అయితే రాలేదు. ఒకరోజు నిరాశతోనే ప్రార్థన చేసుకున్నప్పుడు అయ్యగారు నా కళ్ళ దర్శనంలో కనిపించారు. అయ్యగారిని దర్శనంలో కనిపించిన అయ్యగారు నాకు జాబ్ వస్తుందా అయ్యగారు అని అడిగినప్పుడు ఆల్రెడీ అమలు అయిపోయిందని అయ్యగారు అన్నారు. అప్పుడు మరలా ఇంకా ఈ సంవత్సరం అవుతుంది, ఇంకా నాకు జాబ్ రావట్లేదని అడిగినప్పుడు ఇసాక్ అయ్యగారు మరలా నాకు దర్శనంలోనికి వచ్చి క్రిస్మస్ కన్నా ముందుగానే నాకు జాబ్ వస్తుందని అయ్యగారిని అడిగాను. అలాగే అయ్యగారు చెప్పిన మాటను బట్టి నాకు 5వ తారీఖున గవర్నమెంట్ నుండి ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ కాల్ రాగానే చాలా సంతోషం అనిపించింది. అయ్యగారిని మాటను బట్టి నాకు గవర్నమెంట్ జాబ్ ఇచ్చిన దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఒక స్పాన్సర్ కూడా చేద్దామనుకున్నాను. ఈ కొద్ది సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 29 జంగారెడ్డిగూడెం సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం దండమూడి రామలక్ష్మి కళ్యాణ మండపం, కరాటన్ జంక్షన్, జంగారెడ్డిగూడెం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 30 ఖమ్మం. మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి వాచ్ నైట్ సర్వీస్ డిసెంబర్ 31 బుధవారం రాత్రి 9 గంటల నుండి. స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, పిల్ల నంబర్ 843, ముసాపేట్, కుకట్పల్లి.